వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఈరోజు ప్రజావాణిలో భాగంగా మనము కలెక్టరేట్ వద్ద ఉన్నాము. ఇక్కడికి చాలామంది ప్రజలు రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఈరోజు మేడ్చల్ కలెక్టరేట్కు రావడం జరిగింది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ప్రాంతం నివాసులం ఎవరైతే ఉన్నామో మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు మీ ఇళ్ళలో రాకపోతే మీ ఇండ్లు రద్దు చేయబడతాయి, మీ ఇండ్లు జప్తు చేసి ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనేసి ప్రభుత్వం ఎన్నో హెచ్చరికలు జారీ చేసింది మీడియా రూపంలో, వివిధ రూపాలల్లో. సో చాలామంది బెనిఫిషియర్స్ వారి ఇండ్లు దొరికిన ఇండ్లల్లో అందరూ కూడా రావడం జరిగింది. కానీ ప్రధానమైన సమస్య ఏంటిది అని అంటే వీళ్ళు పేదలోని గుర్తించి వీరికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. కానీ చదువుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి లేవు, ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు. మరి ఈ ప్రైవేట్ పాఠశాలల 2009 విద్యా హక్కు చట్ట ప్రకారము 25% ఉచితంగా పిల్లలకు విద్య అందించాలనేసి ఒక చట్టం ఉంది. ఈ చట్ట ప్రకారము మా పిల్లలకు, మా డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల వల్ల ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వీరికి ఉచితంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లలో విద్య అందించాలి అనేసి ఈరోజు జేఏసీ పరంగా మేమందరం కూడా వచ్చి ఈ లెటర్ కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. చూడాలి మరి కలెక్టర్ గారు మా యొక్క విన్నపాన్ని, ఈ చట్టాన్ని గౌరవించి మరి మమ్మల్ని కాపాడే విధంగా వాళ్ళ ఆర్డర్ ఇష్యూ చేస్తారా, లేకుంటే మా యొక్క అంశాన్ని తుంగలో తొక్కి మీరు సావండి, బతుకుతే బతకండి అనేసి మా డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులను వదిలేస్తారా? ఇది మన కలెక్టర్ గారు ఏ రకంగా చర్య తీసుకుంటారో వేచి చూడాలి. నమస్తే అండి, నా పేరు రమేష్ అండి. నేను అహ్మద్గూడ 2 BHK నుంచి వచ్చామండి. ఇప్పుడు ప్రభుత్వం చాలామందికి కూడా ఆక్యుపెన్సీ పెంచండి అని చెప్పేసి అన్నారు. ఓకే, చాలామంది కూడా ఆక్యుపెన్సీ పెరిగింది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఎక్కడెక్కడో కూలీనాలు చేసుకునే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఉండడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా పిల్లలు చదువుకోవడానికి కానీ, మేము పనులు చేసుకోవడానికి కానీ మాకు ఎటువంటి ఆస్కారం లేదండి. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు చాలామంది అప్లికేషన్స్ పెడుతున్నారు కాబట్టి మనకు విద్యా హక్కు చట్టం వచ్చేసి 2009 TEC అది April 1లో మనకు 2010లో అమలు జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఎక్కడైతే మేము డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను వచ్చామో మా అందరికీ కూడా, మా పిల్లలకి ప్రాథమిక హక్కు అయిన విద్య కోసము వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే మాకు బాగుంటుందండి. పేరు మొహమ్మద్ ఇఫ్ఫత్ సుల్తానా, మా తమ్ముడు ఖదీర్ పాషా. మీ సేవాకి అప్లై చేశాం సార్ 2022లో. అయితే ఆల్రెడీ వెరిఫికేషన్ అయింది. వెరిఫికేషన్ అయినాక మళ్ళీ ఏం చెప్తున్నారంటే లేదు, అది వేరే వాళ్ళకి ఇచ్చేసారు అని అంటున్నారు. ఇప్పుడు వెరిఫికేషన్ అయినాక మళ్ళీ ఏం రెస్పాండ్ లేదు. ఇప్పుడు ఏమైనా అడిగితే అది ఆల్రెడీ ఇచ్చేసారమ్మా, మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నారు. ఇప్పుడు ఏమో కలెక్టర్ సార్ దగ్గర వెళ్తే అది డిప్యూటీ కలెక్టర్ దగ్గర వెళ్ళి మాట్లాడుకుని అంటే అక్కడ కూడా సరిగ్గా రెస్పాండ్ లేదు సార్, మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోండి అప్పుడే మీకు మీ సేవ వస్తుంది అని అంటున్నారు. ఈడిఎం సార్ కూడా రెస్పాండ్ ఇస్తలేరు. ఎండోస్మెంట్ ఇస్తా అని చెప్పి 2 months నుంచి తిప్పిస్తున్నారు సార్. కాల్ చేస్తే 2 days అని సరిగ్గా రెస్పాండ్ కూడా అవుతలేరు సార్. మళ్ళీ ఇప్పుడు వస్తే నంబర్ ఇచ్చారు సార్, 737 నంబర్ ఇచ్చి పోయి కలెక్టర్ సార్ దగ్గర కనుక్కోండి ఫైల్ ఎక్కడుందో అంటున్నారు. మళ్ళీ అక్కడ వెళ్తే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ దగ్గర రమ్మన్నారు. మేము ప్రజావాణిలో వచ్చాం సార్, అయినా అక్కడ రెస్పాండ్ ఇవ్వడం లేదు సార్. ఇప్పుడు ఏమన్నారంటే సార్, యాస్మిన్ మేడం దగ్గర వెళ్తే యాస్మిన్ మేడం అంటున్నారు మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా నేను మాట్లాడతాను అంటున్నారు. తను కూడా ఈడిఎం దగ్గర పంపిస్తున్నారు. ఆల్రెడీ కలెక్టర్ సార్ కూడా మొన్న 20 days బ్యాక్ 1 month బ్యాక్ సైన్ పెట్టారు సార్. ఆ పేపర్ ఏదంటే మీకు అది అనవసరము, అది అది జస్ట్ ఎండోస్మెంట్ గురించి అని చెప్తున్నారు సార్. బట్ అది ఏం రెస్పాండ్ లేదు. ఈడిఎం సార్ దగ్గర ఏం రెస్పాండ్ లేదు. తను 10 days నుంచి ఇట్లానే తిప్పిస్తున్నారు సార్. 2 days అని తను డిలే చేస్తున్నారు సార్. దీనిది కూడా రెస్పాండ్ ఇవ్వడం లేదు సార్. ఆల్రెడీ వెరిఫికేషన్ అయింది, ఇది అఫీషియల్ ప్రూఫ్ సార్. దీనిది కూడా రెస్పాండ్ ఇవ్వడం లేదు సార్. ఆల్రెడీ అఫీషియల్ ప్రూఫ్, ఇది వెరిఫికేషన్ అయింది, అది వేరే వాళ్ళకి ఇచ్చేసారు. రీసెంట్గా ఇచ్చిర్రు సార్, January 2026లో వచ్చింది సార్. కాప్రామన్ 2 times వెరిఫికేషన్. ఇది మా ఇంటి దగ్గర వెరిఫికేషన్ అయినాక ఇది వెరిఫికేషన్ అయింది. ఇప్పుడు అడిగితే ఇది వదిలేయండి, ఇది ఇప్పుడు కొత్త అప్లికేషన్ పెట్టుకోండి, అదంతా వదిలేయండి అని అంటున్నారు సార్ యాస్మిన్ మేడం కూడా. ఇప్పుడు మేము ఒక 7 years నుంచి తిరుగుతున్నాం సార్. కీసర్ నుంచి తిరుగుతున్నాం. మేము జవహర్ నగర్లో ఉంటాం సార్. ఇప్పుడు ఏమంటలేరు సార్, కూర్చోండి అని అంటున్నారు సార్. ఎప్పుడు వచ్చినా మళ్ళీ 2 days రమ్మంటున్నారు, 2 days తర్వాత రమ్మంటున్నారు సార్. కానీ ఆ 2 days వచ్చినా కూడా 2 days తర్వాత వచ్చినా కూడా రెస్పాండ్ లేదు సార్. మాకు న్యాయం కావాలి సార్, మాకు మీ సేవ ఇప్పియండి సార్. మా తమ్ముడికి హ్యాండిక్యాప్,
తను ఏదైనా కష్టం చేసుకొని బతుకుతాడు కదా సార్, దాని గురించే మేము తిరుగుతున్నాం సార్. మా డాడీ కూడా హార్ట్ పేషెంట్, మా మమ్మీకి కూడా బాగుండదు సార్. నిజాంపేట్ సర్కిల్ ఏదైతే పూర్వపు నిజాంపేట్ కార్పొరేషన్ ఉందో అక్కడ హిందూ జనాభా 4 లక్షలు నివసిస్తున్నారు. 2017లో హిందూ ముస్లిం క్రిస్టియన్లకు అలాట్ అయినటువంటి హిందూ శ్మశాన వాటిక ఇప్పటివరకు పొజిషన్ ఇవ్వలేదు. అయితే పలుమార్లు భారతీయ జనతా పార్టీ తరపు నుండి కలెక్టర్ గారికి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే ఎట్టకేలకే ప్రొసీడింగ్ ప్రాసెస్ చేసినామని చెప్పారు. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక 14 అంశాలపైన అలినేషన్ రిపోర్టు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కలెక్టర్ గారు వెంటనే అలాట్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్యని తాత్సారం చేస్తారు. 80% ఉన్నటువంటి హిందువుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి పక్షపాతం నిర్వహిస్తుంది. వెంటనే హిందువుల యొక్క మనోభావాలను గుర్తించి ఈ 2 ఎకరాల శ్మశాన వాటిక స్థలాన్ని వెంటనే కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ నెల రోజుల్లో కనుక ఈ శ్మశాన వాటికని పొజిషను మున్సిపల్ శాఖకు అప్పచెప్పి కాంపౌండ్ వాల్ బౌండరీస్ డిసైడ్ చేసి ఇవ్వనట్లయితే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజాయుద్ధమం చేసి ఇదే కలెక్టర్ కార్యాలయంలో నిరసన దీక్ష చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి హిందువుల యొక్క మనోభావాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారు మా యొక్క లెటర్ను రిక్వెస్ట్ చేసుకుంటూ ఆయన మేము ఏదైతే లెటర్ పెట్టామో దాన్ని ఆయన స్వీకరించేసి ఆయన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారికి అధికారిని పిలిచి అడగడం జరిగింది. మన యొక్క మేడ్చల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో విద్యా హక్కు చట్టం ప్రకారము వీళ్ళు ఉచిత విద్య అందిస్తున్నారా లేదా అనేసి అడగడం జరిగింది. దానికి అధికారి లేదండి అనే సమాధానం చెప్పడం జరిగింది. ఎందుకోసం అమలు పరుస్తలేరు, ఇది అమలు పరచాలి కదా, పేద విద్యార్థులు స్కూల్లో చదువుకోవాలి కదా. ఇన్ కేస్ ఇది కానీ ఇంప్లిమెంట్ కాకపోతే నోటీస్ ఇష్యూ చేసేసి వారిని సీజ్ చేసేస్తాము, జాగ్రత్త అనేసి ఒక వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాళ్ళకు, ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులకు. సో మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. కలెక్టర్ గారు మాకు ఇలాంటి మాట మా ముందు చెప్పడము, ఇదే రకంగా వారిపైన యాక్షన్ తీసుకుంటా అనేసి చెప్పడాన్ని చాలా స్వాగతిస్తున్నాం మేము. ఈరోజు ప్రజావాణిలో భాగంగా చాలామంది ప్రజలైతే ఇక్కడికి రావడం జరిగింది. మరి అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కొంచెం ఆ కాలనీ వాసులు అయితే పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ప్రాంతము చుట్టుపక్కల మొత్తము ప్రైవేట్ పాఠశాలలే ఉండడం వల్ల, ప్రభుత్వ పాఠశాలలు చాలా దూరంగా ఉన్నందువలన పిల్లలను పాఠశాలకు పంపించడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ప్రైవేట్ స్కూళ్ళలో విద్యా దందా చేస్తున్నారు కాబట్టి, మరియు మనకు భారత ఆర్టీఈ చట్టం ప్రకారము 2009 ప్రకారం భారత ప్రభుత్వము ఉచిత విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది కాబట్టి ఆ చట్టాన్ని అమలు పరిచే విధంగా ఇక్కడ వాళ్ళు దరఖాస్తు అయితే చేయడం జరిగింది. కలెక్టర్ గారు దానికి స్పందించి తక్షణమే ఆ విద్యా సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యాన్ని పిలిపించి దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేశారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా కుత్బుల్లాపూర్ ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళకు శ్మశాన వాటికను కేటాయించాలి. గత ప్రభుత్వంలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి 2 ఎకరాల ల్యాండ్ని శ్మశాన వాటికకు ఈ భూమిని కేటాయించకపోతే కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు దిగాల్సినటువంటి అవసరం వస్తుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా. నేను మీ మహేష్, కెమెరామెన్ శేఖర్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.